మరి చిన్నబొంకూరు పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు మరియు నా సంఘ బాధ్యులందరికీ కూడా మరి ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలమ్మా. నిజంగా 40 సంవత్సరాల సర్వీస్ లోపల కూడా మేడం కూడా పాఠశాల పరిరక్షణ కొరకు ఎండాకాలాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిందంటే చాలా నిజంగా మేడంకు చాలా అప్రిషియేషన్ మేడం, రియల్లీ గ్రేట్. ఎందుకంటే నేను ఏదైనా సర్వీస్ అయిపోతుంది నేను వెళ్ళిపోతా బడేంటి ఏంటో అని పట్టించుకొని చాలా దశ లోపల మేడం ఇట్లా రావడం మీ అదృష్టం, మనందరి అదృష్టం. ఇట్లాంటి టీచర్లు పాఠశాల లోపల పనిచేస్తున్నారంటే మీ అందరి సహకారం, ఇక్కడ గ్రామస్తుల సహకారం ఉన్నప్పుడు మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. నిజంగా నేనైతే ఇది ఫస్ట్ వింటున్నా. ఉదయం 4 గంటలకు లేపడం అనేది ఒక హై స్కూల్ లోపల మాత్రమే ఉండే. నాకు తెలిసి రాష్ట్రం లోపల ఏ పాఠశాల లోపల కూడా ప్రాథమికోన్నత పాఠశాల లోపల ఇట్లాంటి సంస్కృతి అలవాటు లేదు. మీ చిన్నబొంకూరు గ్రామంలో ఉండడం చాలా గర్వం కారణమైనటువంటి విషయంగా కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా ఇంతటి కమిట్మెంట్ ఉపాధ్యాయులను నాకు తెలిసి అందరూ ఒకరికి మించి ఒకరు అన్ని విధాలుగా కిషన్ సారు, రమేష్ సారు, మేడము, ప్రధానోపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా మీ కృషి చాలా మా రాష్ట్ర శాఖ పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఓకే సార్.